నవంబర్ 10వ తారీఖు నుంచి జరగబోయే జనగణన గృహ గణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని డిమాండ్ చేసిన ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా కార్యవర్గం రాష్ట్ర అధికార ప్రతినిధి బాడుగున్నెల శ్రీనివాస్ మాట్లాడుతూ నవంబర్ 10వ తారీఖు నుండి జరగబోయే జనగణన మరియు గృహ గణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని మీడియా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం తరపున డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి బాదుగున్నెల శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షులు సుతారం విశ్వేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి దమ్మాటి మల్లికార్జున, కార్యదర్శులు తన్నీరు వెంకటేశ్వర్లు, గార్లపాటి ప్రసన్న కుమార్, ఆఫీస్ ఇన్ఛార్జు బత్తుల వీర వెంకట రాజశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు. మరి ఏదైతే ఈ రోజు రేపు వాతావరణ శాఖ వారు సూచించినటువంటి మూతా తుఫాన్ ప్రభావం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నందున రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ఈ తుఫానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అధికారులు పూర్తి స్థాయిలో చేయాలని కోరుకుంటూ ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా పత్రికల ద్వారా నవంబర్ 10వ తేదీ నుంచి జనగణన గృహగణన చేపట్టాలని అధికారులకు ఆదేశించడం గమనించాం. అయితే బీసీ సంక్షేమ సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం జనగణన గృహగణనతో పాటు కులగణన కూడా చేపట్టాలని, మరి దానికి సంబంధించినటువంటి ఫార్మెట్లో కులగణన పొందుపరచాలని, కులగణన ద్వారా రేపు 2026లో జరగబోయే స్థానిక ఎన్నికల్లో అనేక బీసీ కులాలకు రాజకీయ పదవులు వస్తాయని, అలాగనే ఈ కులగణన ద్వారా బీసీ కులాలు మరి ఏ కులాలు ఏ సామాజిక వర్గాలు ఏ స్థితిలో ఉన్నారు, అలాగనే ఆర్థిక విద్య ఉద్యోగ రాజకీయ జీవన స్థితిగతులను కూడా ఈ కులగణన ద్వారా లెక్కింపు జరుగుతుందని చెప్పేసి బీసీ సంక్షేమ సంఘం డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్యమంత్రి వారు ఆదేశించినటువంటి జనగణన కులగణని ఆహ్వానిస్తూ అంగీకరిస్తూ దానిలో భాగంగానే కులగణన కూడా చేపట్టాలని ప్రభుత్వానికి మేము బీసీ సంక్షేమ సంఘం ద్వారా పూర్తి స్థాయిలో డిమాండ్ చేస్తా ఉన్నాం.